బ్రేకింగ్ న్యూస్ ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. విమాన ప్రమాదంపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ బోయింగ్ 787-8/9 విమానాలను తనిఖీ చేయాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఈ నెల 15 నుంచి తనిఖీలు ప్రారంభం కానున్నాయి. రైట్, ఎయిర్ ఇండియాకు సంబంధించి డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. ఏ పరంగా జరిగింది అనే దానికి సంబంధించి ఇటు డీజీసీఏ మొత్తం బోయింగ్కి సంబంధించి ఎన్ని విమానాలను తనిఖీ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఎయిర్ ఇండియాకు ఆదేశించడం కూడా జరిగింది. ఈ నెల 15 నుంచి బోయింగ్కి సంబంధించి ఓవరాల్ విమానాలన్నింటినీ కూడా మొత్తం తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది క్లియర్ కట్గా తెలియజేయాలని చెప్పి ఎయిర్ ఇండియాకు ఒకవైపు ఆదేశాలు జారీ చేసింది డీజీసీఏ. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నఖేష్ అందిస్తారు లైవ్లో. నఖేష్, బోయింగ్ విమానాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వమని చెప్తూ ఉంది డీజీసీ. అంటే ఎలాంటి టెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు? జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ దాదాపుగా 4 అంశాలని ప్రస్తుతం అయితే దర్యాప్తులో తీసుకుంది. ఖచ్చితంగా విమానం ముందు అంటే ఎప్పుడైతే విమానం ఎయిర్పోర్ట్కి వస్తుందో ఎయిర్పోర్ట్కి వచ్చిన సమయంలో ఖచ్చితంగా ప్రతి అంశాన్ని చెక్ చేయాలని చెప్పి వాళ్ళు ఇందులో పేర్కొన్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ప్రమాదం తర్వాత ఇప్పటికే దర్యాప్తు బృందాలన్నీ రంగంలోకి దిగాయి. ఎన్ఐఏ కావచ్చు, ఏఏఐఏ అంటే మిగతా కేంద్ర బృందాలు, ప్రధాని మోదీ పర్యటన తర్వాత అన్ని రకాల బృందాలు రంగంలో దర్యాప్తు జరుపుతున్నాయి. కానీ డీజీసీఏ మాత్రం చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసింది. విమానాలన్నింటినీ అంటే జెనెక్స్ అంటే ఇంజన్ ఉన్న విమానాలన్నింటినీ కూడా ఖచ్చితమైన చెక్ చేయాలని చెప్పి తన ఆదేశాల్లో పేర్కొంది. అంటే విమానం బయలుదేరే ముందు తనిఖీ చేయాలని చెప్పి తన ఆదేశాల్లో పేర్కొంది. అంటే ఇంధన పారామీటర్ కావచ్చు, పర్యవేక్షణ చేయడం, సిస్టమ్ కూడా కంప్లీట్గా తనిఖీ చేయాలండి. క్యాబిన్, ఎయిర్ ప్రెషర్ కావచ్చు, దానికి సంబంధించిన అనుబంధ సిస్టమ్లు కూడా తనిఖీ చేయాలని చెప్పి వాళ్ళు రాసిన అంటే వాళ్ళు ఇచ్చిన ఒక నోట్లో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఇంజన్ కంట్రోల్ సిస్టమ్ టెస్ట్ కూడా ఉండాలని చెప్పారు. అంటే ఇంజన్ ఫ్యూయల్ కానీ యాక్యుయేటర్ కానీ, ఆపరేషనల్ సిస్టమ్ కానీ, ఆయిల్ సిస్టమ్ కానీ ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా చెక్ చేయాలన్నారు. అంటే నిన్న టేకాఫ్ అయిన సమయంలో కొన్ని లోపాలని బయటకైతే ఎత్తి చూపుతున్నారు. టేకాఫ్ అయిన సమయంలోనే పైలట్ మేడే కాల్ ఏటీసీకి చేశాడని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే కానీ విషయాలు బయటకైతే రావు. ఎందుకంటే మేడే కాల్ చేసే సమయంలో ఖచ్చితంగా టేకాఫ్ అయిన సందర్భాన్ని అలాగే కూలిపోయిన సందర్భాన్ని రెండింటిని కూడా కలిపి చూస్తున్నారు. ఎందుకంటే 45 సెకండ్ల వ్యవధిలోనే టేకాఫ్ అయ్యి 625 అడుగుల పైకి పోయిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా జేజే మెడికల్ కాలేజ్ పైన కూలిపోయిన సమయాన్ని ఇదంతా కూడా ఆ సమయాన్ని కూడా చూస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ బాక్స్లో కూడా పైలట్ ఏటీసీకి ఏ సమాచారం ఇచ్చాడు, విమానంలో ఏ లోపాన్ని చెప్పాడనేది కూడా ఖచ్చితంగా దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరిగే అంటే నెక్స్ట్ లెవెల్లో ఇండియాలో జరిగే ఏ ఫ్లైట్ అయినా కూడా ఏ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎగిరినా కూడా ఖచ్చితంగా హైడ్రాలిక్ సిస్టమ్ కానీ, సర్వీసబిలిటీ చెక్ కానీ, టేకాఫ్ అయ్యే సమయంలో అది అంటే విమానము ఎగిరే సమయం అంటే ఎంత సమయంలో ఎగురుతుంది, దానికి ముందు ఎంత అంటే పారామీటర్ ఎంత చెకప్ చేసుకున్నారన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా చూసుకోవాలంటారు. అంటే విద్యుత్ హామీ తనిఖీలు కూడా చేయాలని చెప్తున్నారు. ఖచ్చితంగా సిగ్నల్ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలంటున్నారు. అంటే నిన్న జరిగిన 787-8 ఏదైతే ఆ భద్రతా ప్రమాణాలకు సంబంధించి లోపాలు ఉన్నాయో మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ ఫ్లైట్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన సమయంలోనే కొంత అందులో లోపాలు గుర్తించామని చెప్పి పైలట్ చెప్తున్నాడు అంటున్నారు. కానీ పైలట్ ప్రస్తుతం అయితే చనిపోయాడు కాబట్టి ఆ బ్లాక్ బాక్స్లో తను అంటే ఎలాంటి విషయాలు ఏటీసీకి సమాచారం ఇచ్చాడనే విషయాలు కూడా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ డీజీసీఏ అయితే ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే భారతదేశంలో ఏ విమానం ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించిన తర్వాతనే ఎయిర్లోకి వెళ్ళాలి. టేకాఫ్ సమయంలో తీసుకుంటున్న సమయం కావచ్చు, మిగతా ఇంజన్ సిస్టమ్ కావచ్చు, ఫ్యూయల్ సిస్టమ్ కావచ్చు, లోపల ఉన్న సిగ్నలింగ్ సిస్టమ్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలంటుంది. అంటే రివ్యూ ఆఫ్ టేకాఫ్ పారామీటర్స్ కానీ, సర్వీసబిలిటీ ఆఫ్ చెక్ ఆఫ్ హైడ్రాలిక్ సిస్టమ్ కానీ, ఇంజన్ ఫ్యూయల్, డ్రైవర్ యాక్సిలేటర్ ఆపరేషనల్
టెస్ట్ సిస్టమ్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్ ఇంజన్ కంట్రోల్ సిస్టమ్ కానీ, ఇన్స్పెక్షన్ ఆఫ్ క్యాబిన్ ఎయిర్ కంప్రెషర్ సిస్టాన్ని కూడా అసోసియేటెడ్ సిస్టమ్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలంటున్నారు. ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫ్యూయల్ పారామీటర్ మానిటరింగ్ కూడా, ఎందుకంటే నిన్న ఆ విమానంలో 1,20,000కు సరిపడా, అంటే ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళే సరిపడా 1,20,000 లీటర్ల వైట్ పెట్రోల్ ఉందని చెప్తున్నారు. సో ఆ ఇంధన తనిఖీలు కూడా ఖచ్చితంగా ఉండాలంటున్నారు. కానీ విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే కూలిపోవడానికి ప్రాథమిక కారణాలు అయితే ఇప్పటికీ ఏ దర్యాప్తు సంస్థ చెప్పనప్పటికీ కూడా లోపాలు ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ లోపాలు ఏంటి, ఎందుకు కూలింది, అందులో ఉన్న అంటే ఇప్పటికైతే 241 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. అందులో సిబ్బందితో పాటు ప్రయాణికులంతా కూడా మృత్యువాత పడిన పరిస్థితి. ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి దీనిపైన వేళ మానిటరింగ్ చేశాడు. మొత్తం అధికారులందరినీ కూర్చోబట్టి కూలీలకు సంబంధించి ఎటువంటి విషయాలు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి, వాటికి సంబంధించి దర్యాప్తు ఎలా ముందుకెళ్తుందనేది కూడా సమీక్ష నిర్వహించారు. సో ఈ ఓవరాల్గా ప్రధాని పర్యటన తర్వాత ఖచ్చితమైన ఆదేశాలే డీజీసీఏ కానీ మిగతా దర్యాప్తు సంస్థలని వాళ్ళ పరిగణలోకి తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ డీజీసీఏ ఆర్డర్స్ తర్వాత ఇండియాలోని ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయినా ఏ విమానం ఎగిరినా కూడా ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి. నిబంధనలు ఖచ్చితంగా ఉంటేనే ఆ విమానం టేకాఫ్ కావాలి, గాల్లోకి ఎగరాలన్న ప్రస్తుత రూల్స్ని అయితే వాళ్ళు పెట్టారు. మరి ఆ రూల్స్ తర్వాత నెక్స్ట్ విమానాలు ఎగిరే విషయంలో కానీ ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో కూడా వాటికి సంబంధించి కూడా ఖచ్చితమైన నివేదిక ఉండాలి, అధికారుల పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షణ తర్వాతనే గాల్లో విమానాలు ఎగరాలన్న డీజీసీఏ నిబంధనలు అయితే ప్రస్తుతం అమల్లోకి వచ్చాయి. డీజీసీఏ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లందరికీ అలర్ట్ పాస్ చేసింది. అలర్ట్ ప్రకారమే, నిబంధనల ప్రకారమే గాల్లో విమానాలు ఎగరాలన్న నిబంధనలు అయితే ప్రస్తుతం అయితే బయటకైతే చెప్తుంది. మరి ఆ నిబంధనల ప్రకారమే విమానాలు ఎగరడం కానీ, విమానాలకు సంబంధించి ఎక్కడి నుంచి అంటే వివిధ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన సమయంలో కూడా ల్యాండ్ అయ్యే సమయాన్ని కూడా కొలవడం కావచ్చు, మిగతా ల్యాండ్ అయ్యే తర్వాత విమానం ఎలా ఉంది, టెక్నికల్గా సరిగా ఉందా లేదా అన్ని విషయాలు కూడా సరిచూసుకోవాలని చెప్పి కూడా ఈ ఆర్డర్స్లో పేర్కొన్నారు. డీజీసీఏ ఇటు వార్నింగ్ కూడా ఇచ్చిందని చెప్తూ ఉన్నారు. అంటే అది చాలా రోజులుగా దాన్ని రన్ చేస్తున్నారు, సర్వీసెస్ కానీ టెక్నాలజీ కానీ మొత్తం క్లియర్గా దాన్ని ఒకసారి చెక్ చేసుకోకుండానే స్టార్ట్ చేశారు అని ఒకవైపు డీజీసీఏ వార్నింగ్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ టెస్ట్ల వల్ల ఏదైతే జరుగుతున్న సాంకేతిక లోపాలు అవ్వచ్చు, మీరు అన్నట్టుగా ఇంజన్ దానికి సంబంధించి కూడా ఓవరాల్గా అంతా నివేదిక అడుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ముందు ఈ ఇప్పటివరకైతే నివేదిక తీసుకోబోతున్నారు, నివేదిక వచ్చే వరకు మరి మిగతా దాని సంగతి ఏంటి, జర్నీ ప్రజలు అంటే వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కదా అక్కడికి ఇక్కడికి, అటు కంట్రీస్కి అబ్రాడ్స్కి వెళ్ళే వాళ్ళ ఫ్లైట్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి వసతులు కలిగజేస్తారు? కేంద్ర విమానయాన సంస్థ మాత్రం ప్రయాణికులకు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏర్పడింది. 241 మంది ప్రయాణికుల మృతి తర్వాత చాలామంది విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితులు అయితే ఇండియాలో తలెత్తాయి. అంటే వివిధ దేశాల్లో చాలా సమయాల్లో కూడా సముద్రం లోపల విమానాలు కూలిన సందర్భాలున్నాయి. చాలా అగ్రదేశాలలో కూడా విమాన ప్రమాదాలు జరిగాయి. కానీ ఇండియాలో ఈ అహ్మదాబాద్లో జరిగిన ప్రమాద ఘటన మాత్రం మొత్తం దేశాన్ని కూడా ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసింది. దేశ ప్రజలు కూడా విమానం ఎక్కాలంటే కూడా చాలామంది అంటే ప్రతి ఇళ్లలో కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. చిన్న పిల్లలు కూడా అమ్మో విమానం ఎక్కితే పడిపోతుందా, విమానం పడిపోతే అందులో మంటల్లో కాలిపడి చచ్చిపోతామా అన్న అంశాలను కూడా ఖచ్చితంగా ప్రతిలో ఉన్నాయి. అంటే చిన్న కాలనీలలో మామూలుగా హయ్యర్ ఉన్న పీపుల్లో కూడా ధనవంతులలో కూడా చాలా అంశాలు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. విమానం ఎక్కితే పరిస్థితి ఏంటన్న కోణం అయితే ప్రస్తుతం దేశంలో ఉత్పన్నం చేసింది. నిన్న జరిగిన ప్రమాదం తర్వాత ఇవాళ విమానం ఎక్కే సంఖ్య కూడా కొంత తగ్గిందనేది కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ బయటకైతే ఎటువంటి విషయాలు కూడా వెల్లడించడం లేదు. చాలామంది ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విమానం ఎక్కితే గాల్లో ప్రాణం పోతుందన్న భయం అయితే చాలామందిలో క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే డీజీసీఏ ఆర్డర్స్ని ఖచ్చితంగా పాస్ చేయాలని చెప్పి అన్ని విమాన ఎయిర్పోర్ట్లకి అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ఎందుకంటే జెనెక్స్ ఇంజన్ ఉన్న ప్రతి విమానం కూడా చెక్ చేసిన తర్వాతనే గాల్లోకి ఎగరాలి. ఎందుకంటే ఫ్యూయల్ కానీ, టెక్నికల్ అంశాలు కానీ, ఎలక్ట్రిక్ సంబంధించిన అంశాలు కానీ, క్యాబిన్కి సంబంధించిన అంశాలు కానీ, పైలట్ తన ఎవరైతే టీం ఉంటుందో టెక్నికల్ టీంతో చర్చించిన తర్వాతనే విమానంలో ఏ చిన్న లోపం ఉన్నా వాళ్ళకు తెలియజేయాలి. అవసరమైతే ఆ టెక్నికల్గా విమానం సరిగా లేదు, గాల్లో ఎగిరే పరిస్థితి లేదు, గాల్లో ఎగిరినా కూడా ఏదైనా ఇబ్బందులకు గురవుతుందంటే ఆ విమానాన్ని ఖచ్చితంగా ఆపేయాలన్న ఆదేశాలు అయితే ప్రస్తుతం అయితే జారీ అయ్యాయి. ఎందుకంటే రేపు అంటే రెగ్యులర్గా జరుగుతున్న క్రమంలో అంటే విమానయాన సంస్థ కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంటుంది. ఈ ఒక్క ప్రమాదం అని కాదు, ఇవాళ బాంబు బెదిరింపు రావడం, మరో విమానానికి సంబంధించి ఇలా కొన్ని అంశాలు
అంశాలు కూడా రెగ్యులర్గా బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో విమానయాన సంస్థ మళ్ళీ అంటే ప్రయాణికులను సేఫ్గా వివిధ దేశాలకు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు ప్రయాణించే విధంగా ఉండాలంటే ఖచ్చితమైన భద్రతా ప్రమాణాలు ఉండాలనేది డీజీసీ ఆర్డర్లో పేర్కొంది. భద్రతా ప్రమాణాలు ఉన్న తర్వాతనే గాల్లకు విమానాలు ఎగరాలి. ఖచ్చితంగా అందులో ఉన్న ప్రయాణికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే వివిఐపీలు కావచ్చు, వాళ్ళందరూ సేఫ్ ల్యాండింగ్ అయ్యే విధంగా మాత్రం చూస్తామని విమానయాన సంస్థ అయితే భరోసా ఇస్తుంది. మరి డీజీసీఏ ఆర్డర్స్ని బట్టి ఖచ్చితంగా ఇవాటి నుంచే ఈ క్షణం నుంచే కూడా భద్రతా ప్రమాణాలు పాటించక అందులో టెక్నికల్ అంశాలు ఏమాత్రం తేడా ఉన్నా కూడా ఆ ఎయిర్పోర్ట్లోనే ఆ విమానం ఆగే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని వీడియోస్ బయటికి రావడం కూడా జరిగింది. ఫ్లైట్లో కొన్ని సిచ్యువేషన్స్ బాగలేవు, కొన్ని రిపేరింగ్స్ ఉన్నాయని. అంటే ఒకవైపు పైలట్స్ కానీ ఎయిర్ ఫోర్సెస్లో ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు నుంచి వాళ్ళకి అలర్ట్ చేస్తారంట. నెక్స్ట్ మనకు జరిగిపోయేది అపాయమే అన్నట్లుగా నడవాలని ముందు మొత్తం బ్రెయిన్ వాష్ చేసే పైలట్స్ కానివ్వచ్చు, ఇటు మొత్తం ఈ ఎయిర్ బేస్ సిస్టమ్స్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి రిపేర్స్ ఉన్నా కూడా ఇలా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఇప్పుడు డీజీసీఏ మరి ముందు ముందు ఏం చేయబోతోందంటారు? ఖచ్చితంగా డీజీసీఏ చెప్పినట్టు భద్రతా ప్రమాణాలు అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అవుతుంది. మనం మామూలుగా ఎయిర్పోర్ట్కు వెళ్ళిన తర్వాతనే చెక్కింగ్లు కానీ ముందస్తుగా మనం చేరుకోవడం, 1 గంటన్నర 2 గంటల ముందు చేరుకోవడం కావచ్చు, లోపలికి పంపిన తర్వాత అక్కడ మళ్ళీ విమానం ఎక్కే ముందు కూడా కాసేపు బయట కూర్చుండబెట్టిన తర్వాత లోపలికి పంపడం, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా అంశాలని వాళ్ళు రెగ్యులర్గా చెప్తుంటారు. అందులో పైలట్ కానీ లోపల సిబ్బంది కానీ మనం సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ ధరించాలని వాళ్ళు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటారు. విమానం ఎగిరేటప్పుడు ఒకవేళ ఏదైనా ప్రమాదానికి గురైతే పారాషూట్ లాంటివి వేసుకొని దూకడం లాంటి చాలా అంశాలను కూడా వాళ్ళు సైకిల్ ద్వారా రెండు వైపులా ఉన్న లోపల ఉన్న పైలట్లు సిబ్బంది చెప్తూ అన్ని రకాల విషయాలు వెల్లడిస్తారు. కానీ టెక్నికల్ అంశం వచ్చేసరికి ఖచ్చితంగా పైలట్లు టెక్నికల్ సిబ్బంది మాత్రం ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఏటీసీ కూడా అంటే సిగ్నలింగ్ వ్యవస్థను కావచ్చు, ఆ సిగ్నలింగ్ సంబంధించిన ఇప్పుడు మేడే కాల్ చెప్పుకున్నాం. మేడే కాల్ అనేది అత్యవసర సమయంలోనే అందులో ఉన్న పైలట్ మేడే కాల్ ఏటీసీకి అందిస్తాడు. కానీ ఇది కొన్ని సెకండ్ల వ్యవధిలోనే జరిగిన ప్రమాదం కాబట్టి ఆ కాల్ అందుకునేసరికి విమానం కూలిపోయింది అన్నట్టుగా కూడా ప్రస్తుతం అయితే సమాచారం. ఎందుకంటే అంటే 45 సెకండ్ల వ్యవధిలోనే ఏం చేయని పరిస్థితి. ఇట్లా విమానం ఎగిరింది 625 అడుగుల పైన ఉండి అది ఇమ్మీడియట్గా కూలిపోయింది ఆ జేజే మెడికల్ కాలేజ్ పైన. సో ఆ సమయంలో ఎలాంటి ప్రికాషన్ చెప్పినా కాపాడే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ జేజే మెడికల్ కాలేజ్ పైన పడకుండా గ్రౌండ్లో పడ్డా కూడా ఖచ్చితంగా రన్వే పైన కూడా మళ్ళీ ఆ వీల్స్ అనేటివి ఖచ్చితంగా ముందుకెళ్ళేటివి. ఎందుకంటే గతంలో జరిగిన ప్రమాదాలు కూడా రన్వే పైన స్పీడ్గా వెళ్ళి విమానం కంట్రోల్ కాని పరిస్థితులు కూడా పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏ రకంగా అయినా నిన్నటి విమానం మాత్రం టెక్నికల్ అంశాల విషయంలో మాత్రం ఖచ్చితంగా లోపం ఉన్నట్టయితే ఇప్పటికైతే ప్రాథమిక దర్యాప్తులు తేల్చారు. ఈ క్రమంలోనే డీజీసీ అంశాలు కూడా దానికి లింక్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇంజన్లో లోపాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశాలు కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు. కానీ ఇవన్నీ సరిగ్గా అబ్జర్వేషన్ చేయకనే గాల్లోకి విమానం వదలడం వల్ల ఈరోజు 241 మంది ప్రాణాలని గాల్లో కలిసే విధంగా చేశారనేది ఆరోపణ ఉంది. డీజీసీఏ చెప్తున్నట్టుగా భద్రతా ప్రమాణాలు మిగతా టెక్నికల్ అంశాలని సరిచూసుకున్న తర్వాతనే గాల్లోకి విమానాలు ఎగరాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే నగేష్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పటివరకైతే డీజీసీఏకి సంబంధించి ఓవరాల్గా రిపోర్ట్స్ అందుతున్నాయి, దాని గురించి మాట్లాడుతున్నాం. బట్ ఒక సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పి ఒకవైపు టాటా గ్రూప్స్ అవన్నీ చెప్తున్నాయి. ఎయిర్ ఇండియాకి సంబంధించి చట్టం ఒక 1996 ఆ టైంలో తీసుకొచ్చారు కదా, ఖచ్చితంగా వీళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పేసి. వాళ్ళ తరపు నుంచి బాధితులకి ఏమైనా లభిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా లభించాలి. నిన్న టాటా గ్రూప్ సంస్థ అయితే చంద్రశేఖరన్ వాళ్ళ కుటుంబాలకు తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ ₹1 ఎక్స్గ్రేషియా 241 మందికి ఎక్స్గ్రేషియా 240 కోట్ల రూపాయలు వారు ప్రకటించారు. కానీ జేజే మెడికల్ కాలేజ్ పైన కూలిన విమాన సందర్భంలో అందులో 24 మంది పైగా విద్యార్థులు చనిపోయారు. వాళ్ళకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు కూడా ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే మెడికల్ కాలేజ్కు ఇన్సూరెన్స్ కానీ మిగతా అంశాలు కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు. ఇక విమాన ప్రయాణికులకు సంబంధించి ₹1 వాళ్ళు ప్రకటించినా కూడా అందులో ప్రయాణించే వాళ్ళకి సెల్ఫ్ వాళ్ళకి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉన్నా కూడా అవి కూడా వర్తింపజేస్తారు. ఎందుకంటే అనుకోకుండా జరిగిన ప్రమాదం కాబట్టి వాళ్ళకు మృతులకు సంబంధించి ఎలాంటి ఎక్స్గ్రేషియాలు వివిధ సంస్థల నుంచి కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా వర్తింపజేస్తారు. ప్రస్తుతానికైతే ₹1 ఎక్స్గ్రేషియా టాటా గ్రూప్ ప్రకటించింది. మరి
ఇండియన్ సంబంధించిన విమానయాన సంస్థ కూడా, భారతదేశ విమానయాన సంస్థ కూడా ఏం ప్రకటిస్తుందని కూడా రామ్మోహన్ నాయుడు తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఇష్యూ పైన దర్యాప్తు జరుగుతున్న క్రమంలో రేపు ఎల్లుండో విమానయాన సంస్థ కావచ్చు, ఇంకేమన్నా ప్రైవేట్ సంబంధించిన సంస్థలు కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా విషయంలో చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక జేజే మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లిస్తుంది, వాళ్ళ కుటుంబాలకు కూడా ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుందిగా ఉన్న కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అనుకోని ఘటన వాళ్ళ ప్రాణాలను తీసింది. ఆ విమానం వచ్చి వాళ్ళ తలలపైనే వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో పడుతుందని చెప్పి ఎవరు ఊహించి ఉండరు. ఊహించని ఘటన తమ ప్రాణాలు తీసిందని చెప్పి వాళ్ళ బతికి బయటపడ్డ చాలామంది మెడికల్ విద్యార్థులు భయంగా చెప్తూ బయటకు వెళుతున్న పరిస్థితి. అన్ని ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ పైన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ ఫ్యూయల్ అంతా కూడా 1,20,000 లీటర్ల ఫ్యూయల్ ఒక్కసారిగా ఎగిసిపడ్డది. మామూలుగా జనరల్గా మన బయట పెట్రోల్ చూస్తేనే ఇమ్మీడియట్గా చేతులపై పోసుకుంటే ఆవిరైపోతుంది. ఆ పెట్రోల్ అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగి కనీసం శరీరంలోని భాగాలు కూడా కనిపించని పరిస్థితి. అంటే అందులో మాడి మస్ అయిపోయి అసలు ఎవరు శరీర భాగం, ఎవరి కాలు, ఎవరి చెయ్యి ఏంటనేది కూడా చెప్పలేని పరిస్థితి. కొంతమంది ఆ శరీర భాగాలు మాత్రం దొరికాయి. అందులో ఉన్న అంటే ఇక DNA టెస్టులు మిగతా ఎవి కూడా చేసే అవకాశం కనిపిస్తలేదు. అందులో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి సంబంధించిన మృతదేహం కూడా ఎక్కడుంది ఏంటనేది కూడా సరైన క్లారిటీ ఎక్కడ కూడా లేదు. సో ఓవరాల్గా 241 మంది కావచ్చు, మిగతా ఆ 24 మంది పైబడి స్టూడెంట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన దర్యాప్తు అయితే ఇంకా సాగిస్తుంది. అక్కడ ఏమన్నా నిపుణులు అంటే ఫోరెన్సిక్ నిపుణులు కొంత అక్కడున్న ఆధారాలను బట్టి అటు ఏంటి అనేది కూడా తదుపరి తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ప్రమాదం జరిగిన తర్వాత బేస్ చేసుకుని DGCA కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విమాన ప్రమాదంకి సంబంధించి ఇప్పటికే మొత్తం క్లియర్ కట్గా దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో ఇటు బోయింగ్ విమానాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలి. ఈ మొత్తం కూడా ఉన్నటువంటి సిస్టమ్స్ ఏదైతే రిపేరింగ్ ఉన్నాయో ప్రతి ఒక్క సర్వీస్ గురించి, టెక్నికల్ ఇష్యూస్ గురించి ఓవరాల్గా నివేదిక సమర్పించాలని చెప్పి DGCA ఆదేశాలు జారీ